హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామంది గురుకులం న్యూ టీచర్స్ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ సబ్స్క్రైబర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రాన్ కోసం ఎలా ఫిల్ చేయాలని అడిగారు. ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. సో జనరల్గా ప్రాన్ ఎందుకు కావాలి మనకు? ప్రాన్ అంటే మనకు నేషనల్ పెన్షన్ స్కీమ్ అప్లికబుల్ అవుతుంది. మన శాలరీ నుంచి అండ్ మన డిఏ నుంచి 10% అమౌంట్ కట్ అవుతుంది కదండి. అది మన నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే పెన్షన్ అమౌంట్కి జమ కావడానికి మనకు ప్రాన్ నెంబర్ అనేది అవసరము. సో దానికోసం మనకు ప్రాన్ ఐడి కావాల్సి ఉంటుంది. అది కావాలంటే మనం ఈ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఫిల్ చేయాలో వీడియోలో చూద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇదండి ఫామ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండింది కదా ఎన్పిఎస్ సబ్స్క్రిప్షన్ ఫామ్. ప్రింట్ మై ప్రాన్ ఇన్ హిందీ. సో మన ప్రాన్ అనేది హిందీలో కావాలనుకుంటే ఎస్ అని, లేదంటే నో అని. సో మనం ఆల్మోస్ట్ తెలంగాణ వాళ్ళం కాబట్టి నో అనే పెట్టుకుంటాము. వి వాంట్ ఇన్ ఇంగ్లీష్, సో నో. సో సెలెక్ట్ కేటగిరీ. సో మనం స్టేట్ గవర్నమెంట్ కిందికి వస్తాం కాబట్టి హియర్ స్టేట్ గవర్నమెంట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, పర్సనల్ డీటెయిల్స్ అండి. సో శ్రీ అయితే శ్రీ, శ్రీమతి, కుమారి. సో నేను శ్రీమతి కాబట్టి శ్రీ. సో జెంట్స్ అయితే శ్రీమతి మ్యారీడ్, అదర్వైజ్ జెంట్స్ అయితే శ్రీ పెట్టుకుంటారు. ఎవరైతే అన్మ్యారీడ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు శ్రీమతి. సో అప్లికెంట్ నేమ్, ఇక్కడ నా నేమ్ వచ్చేసి స్టార్ మ్యాథ్ ట్యుటోరియల్ అండి. సో నా ఫస్ట్ నేమ్ అంటే నా ఇంటి పేరు వచ్చేసి స్టార్ అనుకోండి, మిడిల్ నేమ్ మ్యాథ్, ఇది ట్యుటోరియల్. సో ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుందండి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేము. సో మీకు 2 నేమ్సే ఉన్నవనుకోండి, స్టార్ మ్యాథ్ ఇనఫ్, ఇది ఎంటీగా లీవ్ చేసేసుకోండి. సేమ్ ప్రాసెస్లో ఫాదర్ నేమ్ అండి స్టార్ ఫిజిక్స్ అనుకోండి, ఎందుకంటే ఇంటి పేరు సేమ్ ఉంటుంది కాబట్టి స్టార్, మళ్ళీ ఇక్కడ మిడిల్ నేమ్ దగ్గర ఫిజిక్స్. నెక్స్ట్ మదర్ నేమ్ అండి స్టార్ ఆర్ట్స్ అని ఫిల్ చేసినాను నేను. ఇంకేమైనా లాస్ట్ నేమ్ ఉంటే అది కూడా ఇక్కడ వచ్చేసి ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ అండి ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ 1/1/1990. ఇక్కడ చూడండి, ఐదర్ ఫాదర్ నేమ్ ఆర్ మదర్స్ నేమ్ ఈజ్ మ్యాండేట్. అంటే మన ప్రాన్ మీద మన నేమ్తో పాటు మన ఫాదర్ నేమ్ కావాలా మదర్ నేమ్ కావాలా అనేది ఆప్షన్ ఇచ్చారు. సో నాకు ఫాదర్ నేమ్ కావాలి, నేను ఫాదర్ నేమ్. మీకు ఒకవేళ మదర్స్ నేమ్ కావాలనుకుంటే మదర్స్ నేమ్ని టిక్ చేయొచ్చు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే 1/1/1990, 01/01/1990. సో ప్లేస్ ఆఫ్ బర్త్ నాదైతే నల్గొండ అండి, నల్గొండ అని రాసేస్తున్నాను. సో కంట్రీ ఆఫ్ బర్త్ ఇండియా, ఓకేనా. నెక్స్ట్ జెండర్ వచ్చేసి చూడండి ఇక్కడ ఫీమేల్. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ ఐఎమ్ మ్యారీడ్, సో మ్యారీడ్. సో మ్యారీడ్ అయితే మాత్రం ఇక్కడ స్పౌస్ నేమ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మ్యారీడ్ అయితే ఇక్కడ స్పౌస్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. స్పౌస్ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. సో లాస్ట్ నేమ్ ఉండకపోతే వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి పాన్ నెంబర్ అండి, నాది ABC 000000E. ఓకే. నెక్స్ట్ ఫామ్ 50, ఇదంతా మనకు అవసరం లేదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మన ఇన్కమ్ రేంజ్ అండి. ఇన్కమ్ రేంజ్ వచ్చేసి నాది 1 to 5 lakhs కాబట్టి 1 to 5 lakhs. నెక్స్ట్ది ప్లీజ్ టిక్ అప్లికబుల్. సో అప్లికబుల్ అయితే ఫిల్ చేయండి, దీనికి యాస్ట్రిక్ లేదు. సో పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్, రిలేటెడ్ టు పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ అండి, పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ నంబర్ ఎంటర్ చేయండి, దాని ఎక్స్పైరీ డేట్. పాస్పోర్ట్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఎంటర్ చేయండి, దాని ఎక్స్పైరీ డేట్. సో గవర్నమెంట్ ఐడి కార్డ్. సో ఇవన్నీ మనకి ఏం లేకున్నా ఓటర్ ఐడి అంటే ఉంటుందండి. నా ఓటర్ ఐడి ABCDEGHIJ ఎక్స్ట్రా అవుతుంది, ఇక్కడ లైన్స్ చెక్ చేసుకోండి మన ఫామ్ ఇచ్చిన దానికంటే. సో 2 boxes ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి అవుటర్ సైడ్ ఫిల్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఆధార్ కార్డ్ మొత్తం అవసరం లేదండి, లాస్ట్ 4 digits. నా ఆధార్ కార్డ్ లాస్ట్ 4 digits వచ్చేసి 7890 మెన్షన్ చేసేసిన. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అండి, నా హౌస్ నెంబర్ 1-2-21/C మెన్షన్ చేసిన. కాలనీ నాది రాణి కాలనీ. సో ఇక్కడ నాది విలేజ్ నల్గొండ, ఒక బాక్స్ లీవ్ చేసినాను. నెక్స్ట్ వచ్చేసి సిటీ కూడా నల్గొండ అవుతుంది. నెక్స్ట్ డిస్టిక్ కూడా నల్గొండ. సో మీది ఏదైతే ఉండిందో మీకు సబ్ కాలనీస్ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి కూడా ఫిల్ చేసుకోవచ్చు. హౌస్ నెంబర్ ప్రకారం నియర్ సమ్ ఏదో ఉంటుంది కదా, ల్యాండ్ మార్క్స్ అన్నీ ఫుల్ ఫార్మాట్లో ఫిల్ చేయండి. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి తెలంగాణ, కంట్రీ వచ్చేసి ఇండియా, ఇక్కడ పిన్ కోడ్ని మెన్షన్ చేసేయండి. ఇవి వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్, ఇవి మాత్రం ప్రాపర్గా ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్. ఇక్కడ మొబైల్ నెంబర్ అండి, నా మొబైల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ రాసాను చూడండి, 10 digits. మీకు STD అంటే ల్యాండ్లైన్ ఉంటే దాన్ని కూడా STD కోడ్తో సహా రాయండి. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి xyzabc@gmail.com. ఇవన్నీ మన కాంటాక్ట్ డీటెయిల్స్. కమింగ్ టు బ్యాంక్ డీటెయిల్స్, ఇది మాత్రం జాగ్రత్త అండి. బ్యాంక్ అకౌంట్ టైప్ నాది సేవింగ్స్ అకౌంట్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నంబర్
ఎన్ని డిజిట్స్ అయితే అన్ని డిజిట్స్. మీది ఏ బ్యాంక్? నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మొత్తం సరిపోదో అని ఎస్బీఐ అని రాసినాను. సరిపోతే స్టేట్ స్పేస్ ఇచ్చి బిఏఎన్కే బ్యాంక్, మళ్ళీ స్పేస్ ఇచ్చి ఆఫ్ ఇండియా అని రాయండి. ఏపీజీవీబీ అయితే ఏపీజీవీబీ, ఇంకేమైనా యాక్సిస్ బ్యాంక్ అయితే యాక్సిస్ బ్యాంక్. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మన అకౌంట్ బుక్లో ఉంటుంది, దాన్ని చూసి ఐఎఫ్ఎస్సి కోడ్ని ఫిల్ చేసేయండి. ఇవి బ్యాంక్ డీటెయిల్స్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, నామినీ డీటెయిల్స్. ఓకేనా? సో ఇక్కడ నామినీ డీటెయిల్స్ మీ ఇష్టం అండి. ఒకవేళ మ్యారీడ్ అయితే హస్బెండ్ డీటెయిల్స్ రాయాలనుకుంటే రాయొచ్చు, లేదా కిడ్స్ డీటెయిల్స్ రాయాలనుకుంటే రాయొచ్చు, మదర్, ఫాదర్, ఎవరి డీటెయిల్స్. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా ఫాదర్ డీటెయిల్స్ రాసినాను. నామినీ నేమ్ స్టార్ ఫిజిక్స్, ఇంకేమైనా ఎక్స్ట్రా నేమ్ ఉంటే అది రాసేయండి. రిలేషన్షిప్ ఏమైంది? ఫాదర్. తన ఏజ్ ఎంత? 55. ఒకవేళ మన కిడ్స్ నేమ్స్ రాస్తే వాళ్ళు మైనర్ అయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ వాళ్ళకి నామినీ గార్డియన్ ఉంటారు కదండి. ఇప్పుడు కిడ్స్ చిన్నపిల్లలకి గార్డియన్ ఉంటారు కాబట్టి వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మైనర్ కాదు, 55 years కాబట్టి నేను జస్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాసి వదిలేసినాను. నేను అది కూడా చూపిస్తానండి నెక్స్ట్ ఫిల్ ఎలా చేయాలనేది. నెక్స్ట్ పెన్షన్ స్కీమ్ ఎలాంటి ఫండ్ కావాలంటే మనకు డిఫాల్ట్ ఆప్షనే ఉంటుందండి. ఓకే, డిఫాల్ట్ ఆప్షన్. సో ఇదంతా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి 7th బాక్స్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతే ఇది కూడా మనకేం అవసరం లేదండి. ఇవన్నీ ఎప్పుడు అదర్ కేసెస్లో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, మనం స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఇవేం అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్స్ ఎక్కడెక్కడ చేయాలి చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూడండి, సిగ్నేచర్ ఆర్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర ఇక్కడ సిగ్నేచర్ ఉంటుంది, మ్యాండేటరీ. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 10th బాక్స్లో డిక్లరేషన్ ఆఫ్ అప్లికెంట్లో మీరు ఏ రోజైతే ఫిల్ చేస్తున్నారో ఆ రోజు ఇక్కడ ప్లేస్ అనేది మనం జాబ్ చేసే ప్లేస్ అండి, మన లోకాలిటీ కాదు. నాది లోకల్ నల్గొండ, నాకు జాబ్ హైదరాబాద్ అనుకోండి, నేను హైదరాబాద్ అనే రాస్తాను. మళ్ళీ ఇక్కడ ఒక సిగ్నేచర్ చేస్తాను. ఈ 2 signatures గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ రండి, డేట్ ఆఫ్ జాయినింగ్. మీరు ఏ రోజైతే జాయిన్ అవుతున్నారో అది డేట్ ఆఫ్ జాయినింగ్. నెక్స్ట్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్. సో మన సర్వీస్ ఎన్ని ఇయర్స్ ఉంటుందో అది మీరు ఒకసారి దీన్ని గూగుల్లో క్యాలిక్యులేటర్స్ ఉంటావండి, దాన్ని బట్టి ఇక్కడ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ కూడా వేసేసుకోండి. ఇంకా ఎంప్లాయీ ఐడి అనేది మనకు రాలేదు కాబట్టి లీవ్ ఇట్. ప్రాన్ కూడా రాలేదు. సో నేమ్ ఆఫ్ ద ఆఫీస్, సపోజ్ మీరు సోషల్ వెల్ఫేర్ అనుకోండి, TGSWREIS గురుకులం. సో ట్రైబల్ వెల్ఫేర్ అనుకోండి, TGTWREIS గురుకులం. ఏదైతే అది మైనారిటీ అనుకోండి, TMEIRS. ఏది వస్తుందో అది. బీసీ వెల్ఫేర్ అయితే బీసీ వెల్ఫేర్, జనరల్ గురుకుల అయితే జనరల్ గురుకుల. అది ఖచ్చితంగా కనుక్కొని రాయండి, మన అపాయింట్మెంట్లో ఉంటుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ కూడా సేమ్ అండి, పైన ఏం రాష్ట్రం ఆఫీస్ నేమ్ ఏదైతే ఉంటుందో డిపార్ట్మెంట్ కూడా అది. సో మినిస్ట్రీ ఏమొస్తుందండి, సోషల్ వెల్ఫేర్ అయితే సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ అయితే ట్రైబల్, మైనారిటీ అయితే మైనారిటీ, బీసీ వెల్ఫేర్ అయితే బీసీ వెల్ఫేర్. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి మన నేమ్ రాయాల్సి వస్తుంది. ఇక్కడ ఇట్ ఈస్ సర్టిఫైడ్ అట్, ఇక్కడ మన నేమ్ ఈజ్ ఎంప్లాయిడ్ అని. సో ఇక్కడ 2 signatures ఇది ఫిల్ చేస్తే సరిపోతుంది సెకండ్ పేజ్లో. ఇక థర్డ్ పేజ్లో మనం ఫిల్ చేయాల్సింది ఏం లేదండి. చూడండి ఇక్కడ ఏం ఫిల్ చేయలేదు. లాస్ట్ పేజ్ మళ్ళీ ఇంపార్టెంట్. ఇక్కడ లాస్ట్ పేజ్లో ఇది ఎప్పుడు కావాలంటే, ఒకవేళ ఇది ఎప్పుడు అంటే ప్రాన్ నెంబర్ హిందీలో కావాలనుకునే వాళ్ళు ఇది ఫిల్ చేయాలి, అది కూడా దేవాంగిరి స్క్రిప్ట్స్లో. సో ఇది మనకు కాదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ పేజ్లో అప్లికెంట్ డీటెయిల్స్కి కొంచెం స్పేస్ ప్రొవైడ్ చేశారు కదా, ఆ స్పేస్ ఎవరికైతే సరిపోలేదో వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఫిల్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బాక్సెస్ ఇచ్చినారు కాబట్టి, అక్కడ సరిపోకపోని వాళ్ళు మాత్రమే ఇక్కడికి ఇచ్చారు కదా. నేమ్ ఎక్సీడెడ్, ఓకేనా, ఎక్సీడ్ అవ్వకపోతే అవసరం లేదు. ఇది చూడండి అడిషనల్ నామినీ డీటెయిల్స్. నేను అక్కడ చెప్పాను కదా, ఇప్పుడు మనకు మ్యారీడ్ అయినాము, మనకు 2 kids ఉన్నారు, వాళ్ళు 2 names కూడా ఎంటర్ చేయాలనుకుంటే ఆల్రెడీ అక్కడ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేశారు, లేదా ఫాదర్ నేమ్ ఎంటర్ చేశారు, అవే నామినీ 1 డీటెయిల్స్ వచ్చేస్తాయి. సేమ్ నామినీ 2 ఉంది. ఇప్పుడు నాకు బేబీ ఉందండి, తన నేమ్ రాస్తాను ఇక్కడ. సరే, ఫస్ట్ నేమ్, తన మిడిల్ నేమ్ రాసిన తర్వాత తన బర్త్ సర్టిఫికేట్లో ఉన్నట్టు రాయాలండి. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, తన బేబీ అవుతుంది, డాటర్. సో తన ఏజ్ 5 years, అంటే తను మైనర్ కదా. ఇప్పుడు ఇక్కడ తన డేట్ ఆఫ్ బర్త్ కూడా నేను మెన్షన్ చేయాలి. అండ్ తను మైనర్ కాబట్టి తనకు గార్డియన్ ఎవరు, మళ్ళీ నేను కానీ నా హస్బెండ్ కానీ తన గ్రాండ్ మదరు గ్రాండ్ ఫాదర్ అవుతారు కాబట్టి వాళ్ళ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నాకు ఇంకొక బేబీ బాయ్ ఉన్నాడు అనుకోండి, సన్. సో తన నేమ్ కూడా ఇక్కడ రాశాను, తన నాకు సన్. తన ఏజ్ 18 years కదండి. 18 అంటే మైనర్ కాదు కదా. సో హీ ఈజ్ ఎ మేజర్. సో కాబట్టి ఇక్కడ నేను తన డేట్ ఆఫ్ బర్త్ కానీ నామినీ గార్డియన్ నేమ్ కానీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మన కిడ్స్ అనేవాళ్ళు, మన కిడ్స్ ఎవరైతే నామినీ ఇస్తున్నామో వాళ్ళు మైనర్ అయితే మాత్రం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ గార్డియన్ ఎవరు కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి
అవైలబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే పాన్ నెంబర్, లేదంటే మనం ఫస్టే ఫిల్ చేసినాం అవసరం లేదు. సో బ్యాంక్ డీటెయిల్స్ కూడా నో చేంజ్ కాబట్టి ఇక్కడ నో చేంజ్ ఇన్ బ్యాంక్ డీటెయిల్స్, సో నో చేంజ్ ఇన్ నామినీ డీటెయిల్స్ ఇది కూడా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అవసరం లేదండి. ఇంకా లాస్ట్కి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఇక్కడ మీ నేమ్ ఏముంటుందో అది, మీ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అంటే మీరు ఎక్కడి నుంచి ఫిల్ చేస్తున్నారు అది, ఇక్కడ ఏ రోజు ఫిల్ చేస్తున్నారు అది, అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ సిగ్నేచర్. సో ఇది ఫిల్ చేస్తే ప్రాన్ అప్లికేషన్ ఫిల్లింగ్ అయిపోయినట్టు. ఒకవేళ మీరేమన్నా మిస్టేక్స్ చేసినా ఇది మళ్ళీ రిటర్న్ వస్తుంది, మనం ఇంకోసారి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది వన్ టైం ప్రాసెస్ అయితే కాదు, ఏమన్నా ఎర్రర్స్ ఉంటే మళ్ళీ మనకు అది రిటర్న్ వస్తుంది. ఇక్కడ మాత్రం మన లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుందండి. దాని మీద ఎలాంటి స్టాంపింగ్ అని ఏమి ఉండొద్దు, జస్ట్ స్టిప్ చేస్తే సరిపోతుంది. సో ఇదండి ప్రాన్ ఫిల్లింగ్ ఫామ్. సో ఏమైనా మిస్టేక్స్ అయినా కానీ మళ్ళీ నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికీ కొంతమంది ఎంప్లాయీస్ సబ్మిట్ చేసి ఉంటారు. సో ఈ సబ్మిట్ చేసే ముందు దీని యొక్క ఒక ఏమంటారు ప్రింట్ మళ్ళీ మీరు తీసుకోండి, లేదా ఫోన్లో పిక్స్ తీసుకోండి, ఎందుకంటే సెకండ్ టైం ఫిల్ చేసినప్పుడు మళ్ళీ ఆ మిస్టేక్స్ అనేవి జరగకుండా ఉండడానికి. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.